రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతే ఎక్కువ లాసెస్ జరిగేది ఏ సినిమాకి? మన యష్ గారి టాక్సిక్ సినిమాకా లేక రణ్వీర్ సింగ్ గారి ధురంధర్ మూవీకా? రణ్వీర్ సింగ్ గారి ధురంధర్ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి ఆల్మోస్ట్ 2 months పైన అయిపోయింది. అంటే ఆ సినిమా రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్ December 5th. అయినా కూడా సినిమా ఇంకా సక్సెస్ఫుల్ గా థియేటర్ లో రన్ అవుతుంది. మరి దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఆ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా అనేది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా ఓటీటీకి వచ్చి ఆల్మోస్ట్ 1 month అవుతా ఉంది. కానీ ఈ సినిమాని ఓటీటీలో చూడడం కంటే కూడా జనాలు థియేటర్కి వెళ్ళి చూడడానికే ఇష్టపడుతున్నారు. అండ్ అది కూడా సినిమా రిలీజ్ అయ్యి 2 months అయిన తర్వాత. మరి ఇంత సక్సెస్ అయిన ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతున్న టైంలో మన యష్ గారి టాక్సిక్ సినిమా రిలీజ్ అవుతుంది. అసలు రెండు సినిమాలు కూడా ఎక్కడ తగ్గేలాగా అయితే కనిపించట్లేదు. మన యష్ గారి టాక్సిక్ సినిమా కూడా 19th March రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ రణ్వీర్ సింగ్ గారి ధురంధర్ 2 కూడా 19th March డేట్ నే లాక్ చేసుకొని కూర్చున్నారు. మరి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతే కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మన యష్ గారి టాక్సిక్ సినిమాకే ఎక్కువ లాస్ జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధురంధర్ Part 1 అనే సినిమా జస్ట్ ఒక్క లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయింది. ఒక్క లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ సినిమా 1300 నుంచి 1400 కోట్ల కలెక్షన్ చేసింది. అండ్ మన సౌత్ సైడ్ అయితే ఆ సినిమాని థియేటర్ లో చూడని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓటీటీకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆ సినిమాని చూశారు. అండ్ చూసిన ప్రతి ఒక్కరికి అంటే ఆల్మోస్ట్ అందరికి ఆ సినిమా నచ్చింది. అండ్ సెకండ్ పార్ట్ కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ధురంధర్ 2 అనేది పాన్ ఇండియా మొత్తం అంటే అన్ని లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవ్వబోతోంది. మరి జస్ట్ ఒక్క లాంగ్వేజ్ లో రిలీజ్ చేసినందుకే 1300 నుంచి 1400 కోట్ల కలెక్షన్ వచ్చింది. అలాంటిది అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తే ఏ రేంజ్ కలెక్షన్స్ రావచ్చు. అలానే మన యష్ గారి టాక్సిక్ సినిమాకి అసలు హైప్ లేదని నేను చెప్పట్లేదు. హైప్ చాలానే ఉంది. అంటే మన సౌత్ సైడ్ అయితే యూనానిమస్ అసలు టాక్సికే ఉంటది. కానీ ఒక పాన్ ఇండియా సినిమా మంచి సక్సెస్ అయ్యి ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ రావాలంటే హిందీ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ మార్కెట్ లో ధురంధర్ లాంటి సినిమా ఉన్న తర్వాత ఆ సినిమాని మించి మన సినిమా కలెక్షన్ తెచ్చుకోవడం అనేది అసలు ఇంపాసిబుల్. కానీ చెప్పలేం భయ్య, లాస్ట్ మూమెంట్ లో ఏదైనా జరగవచ్చు. అవును, ఇంతకీ మీకేమనిపిస్తుంది? ఈ రెండు సినిమా కలెక్షన్స్ పై మీ ఒపీనియన్ ఏంటి?